ఒకరోజు కైలాస పర్వతం నుండి శివుడు సతీదేవి బయలుదేరి అలా ఒక అరణ్యంలో నడుస్తూ ఉంటారు. వారికి ఆ ప్రదేశంలో భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటన కనిపిస్తుంది. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి సీతమ్మ కోసం వెతుకుతూ తిరుగుతుంటారు. పరమశివుడు రాముని దగ్గరకు వెళ్ళి రాముడికి నమస్కరిస్తారు. ఇది చూసిన సతీదేవి ఆశ్చర్యంగా శివుణ్ణి ఇలా అడిగింది, స్వామి, ఆయన ఒక సాధారణ మానవుడు, ఆయనకెందుకు మీరు నమస్కరించారు అని. అందుకు శివుడు చెప్పారు, సతీ, ఆయన సాధారణ మనిషి కాదు, ఆయనే స్వయంగా మహావిష్ణువు. ఇది ఆయన తీసుకోపోయే రామావతారం అని చెప్తారు. కానీ సతీదేవికి నమ్మకం కలగలేదు. మానవుడిలా తిరుగుతున్న ఈ వ్యక్తి సర్వలోకాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అని నేను ఎలా నమ్మాలి అని అనుకొని తను ఒక పరీక్ష చేయాలని నిర్ణయించుకుంది. తన శక్తితో సతీదేవి సీతమ్మ రూపం దాల్చి సీతాదేవి కోసం వెతుకుతున్న రాముడి ఎదుటకు వచ్చింది. రాముడు ఆమెను చూసి నవ్వుతూ నమస్కరించి, మాత, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మహాదేవుడు ఎక్కడా? రాలేదా అని అడిగారు. అది విన్న సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మహాదేవుడు చెప్పిన మాట నిజమే, నేను నమ్మకుండా పరీక్షించాను అని సతీదేవి చాలా బాధపడుతూ కైలాసానికి తిరిగి వెళ్ళింది. ఈ విషయాన్ని మీరు కొత్తగా తెలుసుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.